Hi guys, first of all, thanks for being here in my YouTube channel. So dear students, మనం బేసిక్ మ్యాథ్స్ అయితే క్లాసెస్ చెప్పుకుంటున్నాం 0 to హీరో. ఇది మనకి థర్డ్ పార్ట్. ఈ పార్ట్ లో మనము ఏం చెప్పుకోబోతున్నాము అంటే నంబర్ సిస్టమ్ కి సంబంధించి స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్, ద నంబర్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్, ఇవి మనం చెప్పుకోబోతున్నాము. ఇక్కడ హాఫ్ 1 ఉంటుంది. నంబర్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్, వీటి గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. డియర్ స్టూడెంట్స్, వెరీ 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 ఇంపార్టెంట్ క్లాసెస్ ఆల్రెడీ చూసే ఉంటారు, 2 పార్ట్స్. ఇంకా ఎవరైనా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ప్లేలిస్ట్ ఇస్తాను, టోటల్ గా ప్లే అవుతాయి, అవైతే చూడండి. అందుకంటే ముందు డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందమ్మా, HR మ్యాథ్స్ ఫర్ ఆల్ అని ఉంటుంది, అందులో అయితే జాయిన్ అవ్వండి. నేను వీడియో వెంటనే ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను కాబట్టి మీకు వీడియో రావడం జరుగుతుంది. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ ద్వారా కూడా రావడం జరుగుతుంది. అంతకంటే ముందు మీరు చేయవలసినటువంటి పని, ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. సో క్లాస్ లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు మనం ఇందులో ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్, ఇక్కడ కొన్ని డిజిట్స్ ఇచ్చాడమ్మా. ఈ డిజిట్స్ ని యూజ్ చేసి మనము ఏం కనుక్కోవాలి, ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్ ని కనుక్కోవాలి, ఫార్మ్డ్ బై యూజింగ్. అయితే క్లాస్ క్లియర్ గా వినండి. లాస్ట్ లో అంటే ఇది వరకు నేను ఈ అయిపోయాక ఇక్కడ మీకు కొన్ని హోంవర్క్ క్వశ్చన్స్ ఇచ్చేవాడిని. నేనేం చేస్తానంటే ఈ కాన్సెప్ట్ అయిపోయాక టోటల్ గా హోంవర్క్ క్వశ్చన్స్ అనేవి ఇస్తాను, వాటిని మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్ రాయాలి వీటిని యూజ్ చేసి. వెరీ సింపుల్ అమ్మా. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ అంటే మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ తీసుకోండి, 2, 5, 1, 8. సో ఇప్పుడు మన స్మాలెస్ట్ నెంబర్ రాయాలి అంటే అసెండింగ్ ఆర్డర్స్ లో మనం ఇచ్చిన నెంబర్స్ రాసేయడమే. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఫ్రమ్ స్మాల్ టు గ్రేటర్. ఓకేనమ్మా, స్మాల్ టు గ్రేటర్. ఫస్ట్ ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 1, ఆ తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 2, ఆ తర్వాత 5, ఆ తర్వాత 8. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్ యూజింగ్ ద డిజిట్స్ 2, 5, 1, 8. వీటిని ఉపయోగించి రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఇదేనమ్మా. ఇలా రాయడమే, వెరీ సింపుల్ అమ్మా. ఏం చేయాలి, ఇందులో ఈ అవుట్ ఆఫ్ మనకి ఇచ్చినటువంటి 4 డిజిట్స్ లో ఫస్ట్ ఏది స్మాలెస్ట్ అది రాస్తాం, ఆ తర్వాత స్మాలెస్ట్, ఆ తర్వాత స్మాలెస్ట్, ఆ తర్వాత స్మాలెస్ట్. సో ఈ నెంబర్ ని ఏమంటామంటే ద స్మాలెస్ట్ నెంబర్ అంటాము యూజింగ్ ద గివెన్ డిజిట్స్. అలాగే గ్రేటెస్ట్ నెంబర్ రాయమని అనుకోండి, దానికి రివర్స్ అమ్మా. ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ రాస్తాం, ఇదిగోండి గ్రేటెస్ట్ నెంబర్ 8, తర్వాత 5, తర్వాత 2, తర్వాత 1. సో దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ కావాలి అంటే బిగ్గర్ నంబర్ నుండి స్మాలర్ నెంబర్ వరకు రాయాలి. ఇవ్వండి బిగ్గర్ నెంబర్, తర్వాత స్మాలర్ నెంబర్ నుండి బిగ్గర్ నెంబర్ వరకు రాయవలసి ఉంటుంది స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే. ఈ విధంగా మనకి గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఒకటి తీసుకుందాం, 5, 8, 1. ఇక్కడ 5, 8 ఆల్రెడీ 1 తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకున్నాం డిఫరెంట్ నెంబర్స్ 4, 3, 1, 8 అని ఇచ్చానమ్మా. వీటితో ఉపయోగించి స్మాలెస్ట్ నెంబర్ రాయమని అనుకోండి, ఏం చేయాలి, ఈ 4 నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ అంతా 1, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 8. సో 1, 3, 4, 8 ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. మరి గ్రేటెస్ట్ నెంబర్ కావాలంటే రివర్స్, 8, 4, 3, 1. ఫస్ట్ 8, తర్వాత 4, 3, 1 ఇది గ్రేటెస్ట్ నెంబర్. మరొక నెంబర్ తీసుకున్నాం, 9, 2, 1, 4, 3 అని ఇచ్చానమ్మా. ఇలా 5 డిజిట్స్ ఇచ్చాను. ఇప్పుడు వీటితో ఏర్పడు స్మాలెస్ట్ నెంబర్ రాయాలి అనుకోండి, ఏం చేయాలి, ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాస్తాం 1 ఇందులో, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ఆ తర్వాత 9. సో ఇదే స్మాలెస్ట్ నెంబర్. అంటే ఫస్ట్ స్మాల్ నెంబర్స్ రాస్తాము, అట్లా వెళ్తున్న కొద్ది గ్రేటెస్ట్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ నెంబర్స్ అనేవి రాయడం జరుగుతుంది. ఇప్పుడు హైయెస్ట్ నెంబర్ ఎంతమ్మా, 9 ఇది. గ్రేటెస్ట్ నెంబర్ రాద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ రాయాలంటే గ్రేటర్ టు స్మాల్ ఆర్ బిగ్గర్ టు స్మాల్. ఈ ఫస్ట్ బిగ్గర్ నెంబర్ 9, ఆ తర్వాత 4, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1. సో ఈ విధంగా మనకి ఇచ్చినటువంటి డిజిట్స్ ని యూజ్ చేసి స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ ని ఈ విధంగా రాయాలి. ఇది 1 టైప్ ఆఫ్ క్వశ్చన్. మరి వేరే టైప్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమే క్వశ్చన్ సేమే, ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్స్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్ అన్నాడు. కాకపోతే ఇక్కడ మనకి 0 వచ్చింది. 0 వచ్చేటప్పుడు కొంచెం చేంజ్ అవుతుంది, అదేంటంటే స్మాలెస్ట్ నెంబర్ లో చేంజ్ వస్తుంది, గ్రేటెస్ట్ నెంబర్ లో చేంజ్ రాదు. ఏంటో జాగ్రత్తగా చూడండి. మనము ఎక్కడ డిజిట్స్ ఇచ్చాడా, ఇంతవరకు మనం నేర్చుకున్న విధంగా అయితే నెంబర్ ఎలా రాయాలి,
ఫస్ట్ స్మాల్ నెంబర్ రాయాలి, తర్వాత దానికంటే బిగ్గర్, తర్వాత దానికంటే బిగ్గర్, తర్వాత దానికంటే బిగ్గర్, అలా రాయాలి స్మాలెస్ట్ నెంబర్ రాయాలి అంటే. మరి యాక్చువల్ గా అయితే ఈ నెంబర్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 0 కదా. 0 తర్వాత అది 4, తర్వాత అది 6, తర్వాత అది 8. సో జనరల్ గా అయితే ఇంతకు ముందు చెప్పుకున్న ప్రకారం మనం స్మాలెస్ట్ నెంబర్ ఎలా రాయాలి. బట్ ఇది రాంగ్. ఎందుకు? ఏదైనా నంబర్ కి లెఫ్ట్ సైడ్ 0 ఉంటే దానికి వాల్యూ ఉండదు. అంటే ఇది నెంబర్ 468 3 డిజిట్ నెంబర్ మాత్రమే. ఇందులో మనం 0 యూజ్ చేయనట్లే, గుర్తుపెట్టుకోండి. అంటే 0 ఎప్పుడు కూడా లాస్ట్ లో ఎట్టి పరిస్థితిలో రాయకూడదు. అంటే ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుండి ఫస్ట్ ఎప్పుడు కూడా 0 రాకూడదు. వస్తే దానికి వాల్యూ ఉండదు. సో స్మాలెస్ట్ నెంబర్ ఇలా రాస్తే తప్పు. మరి ఏం చేయాలి సార్? వెరీ సింపుల్ అమ్మా. ఇలా రాసేయండి. రాసిన తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయా, వీటిని ఎక్స్టెండ్ చేసేయండి. ఇది ఇటువైపు, ఇది ఇటువైపు. అంటే 4068. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. సో ఈ 4 డిజిట్స్ ని యూజ్ చేసి రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఇది. ఈ విధంగా రాయాలి. 0 ఉండేటప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి అమ్మా. సో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ అని చెప్పేసి 0 రాసాడు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మరొక నెంబర్ చెప్తాను చూడండి. 310845 అని ఇచ్చానమ్మా. ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ రాయమని అనుకోండి. జనరల్ గా ఏం చేయాలి? ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ 0, ఆ తర్వాత 1, ఆ తర్వాత 3, ఆ తర్వాత 5, ఆ తర్వాత 8. వాస్తవానికి ఇది. కానీ 0 ఫస్ట్ రాయకూడదని ఇప్పుడే మనం చెప్పుకున్నాము. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. సో 1 ఇటు తీసుకొచ్చేయండి, 0 అటు పట్టుకెళ్ళిపోండి. 358. దిస్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకేనమ్మా? ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ చూద్దాం. గ్రేటెస్ట్ నెంబర్ చేంజ్ అవుదాం. ఏం చెప్పండి? గ్రేటెస్ట్ నెంబరు ఫస్ట్ ఏమో బిగ్గర్ నెంబర్ రాయాలి. విచ్ ఈస్ ద బిగ్గర్ నెంబర్ అవుట్ ఆఫ్ 4? 8. నెక్స్ట్ 6, నెక్స్ట్ 4, నెక్స్ట్ 0. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ బై యూజింగ్ 8640. గ్రేటెస్ట్ నెంబర్ లో ఎటువంటి చేంజెస్ రాదు, 0 ఉన్నా లేకపోయినా. బట్ స్మాలెస్ట్ నెంబర్ లో 0 ఉంటే అంటే మారే ఛాన్స్ ఉంది. మరి ఇక్కడ వీటిని ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబర్ రాద్దామా? ఇప్పుడు ఫస్ట్ ఏంటమ్మా? 8, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1, 0. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ నెంబర్. గుర్తుపెట్టుకోండి. స్మాలెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్, డిజిట్స్ ఇచ్చేసి రాయమంటే ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ నెంబర్ ఫార్మ్డ్ బై ద గివెన్ డిజిట్స్. ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఇంతకు ముందు మనం ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ అంటే అన్ని నంబర్స్ ని ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబర్ ఏది, స్మాలెస్ట్ నెంబర్ ఏది రాసాం. ఇప్పుడు అలా కాదు. ఈ డిజిట్స్ ఉపయోగించి మనకి ఏమడిగాడు? 6 డిజిట్ నంబర్ అడిగాడు. అంటే ఇక్కడ మనకు 4 డిజిట్స్ ఉన్నాయి. బట్ ఈ 4 డిజిట్ ని ఉపయోగించి రాయగలిగినటువంటి స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మా. ఇంతకు ముందు అయితే మనకి 4 డిజిట్స్ ఉంటే ఆ 4 డిజిట్స్ తో స్మాలెస్ట్ నెంబర్ అంతా, గ్రేటెస్ట్ నెంబర్ అంతా. 5 డిజిట్స్ ఉంటే 5 డిజిట్స్ తో స్మాలెస్ట్ అంతా, గ్రేటెస్ట్ అంతా. కానీ ఇప్పుడు అలా కాదు. ఓన్లీ 4 డిజిట్స్ ఇచ్చాడు. వాటితో మనకి స్మాలెస్ట్ నెంబర్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలమ్మా. ఇది కూడా సేమ్ ప్రాసెస్. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ రాయాలనుకోండి. ఆర్డర్ అక్కడ మనకి ఇక్కడ ఏ డిజిట్స్ ఇచ్చాడు? ఫస్ట్ 1, 3, 4, 5. ఇది ఆర్డర్. వీటిని ఉపయోగించి ఇక్కడ వరకు 4 డిజిట్ నెంబర్ అయింది. ఇది 4 డిజిట్ నెంబర్ మాత్రమే అయ్యింది. మరి 6 డిజిట్ నెంబర్ కావాలి కాబట్టి ఈ అన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏదమ్మా? 1 కదా. దాన్ని 1 2 టైమ్స్ పెట్టేయండి. అయిపోయిందా? ఇలా రాసామనుకోండి. ఇది అన్నిటికంటే స్మాలెస్ట్ నెంబరా? ఒకసారి చెప్పండి స్మాలెస్ట్ నెంబరా? దీన్నే నేను ఇంకోలా రాస్తాను చూడండి. 1 1 1 3 4 5 అని రాశాను. ఇప్పుడు ఏంటయింది? ఇది స్మాలెస్టా, ఇది స్మాలెస్టా? ఇదే కదా స్మాలెస్ట్. సో మనం ఏం చేయాలి అంటే ముందుగా ఇలా ఒకసారి చూడండి, ఇలా ఆర్డర్ లో రాసేద్దాం. ఇచ్చినటువంటి డిజిట్స్ ని 1 3 4 5 ఇలా ఆర్డర్ లో రాద్దాం. ఇప్పుడు మనకి స్మాలెస్ట్ నెంబర్ కావాలన్నాడు కాబట్టి మనం స్మాల్ టు గ్రేటర్ రాసాం, బాగానే ఉంది. కానీ 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు కాబట్టి మనకి ఇందులో స్మాలెస్ట్ నెంబర్ 1 కాబట్టి ఆ 1 ఎన్ని కావాలో అన్ని ఇటువైపు యాడ్ చేసేయండి. ఇటువైపు యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవి 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్. సో యూజింగ్ ద గివెన్ డిజిట్స్ 6 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్ ఇలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరొక నెంబర్ వేస్తాను చూడండి. 28
3 అని ఇచ్చానమ్మా 283. ఇవి యూజ్ చేసి 6 డిజిట్ నెంబర్ రాయమని అనుకోండి, లేదా ఈసారి 7 డిజిట్ నెంబర్ రాయమన్నాను, వీటిని యూజ్ చేసి 7 డిజిట్ నెంబర్ రాయమన్నాను. అప్పుడు మనం ఏం చేయాలి, ముందుగా స్మాలెస్ట్ నెంబర్ అన్నమా, స్మాలెస్ట్ నెంబర్ చూద్దాం. 238 రాసాము. ఇది 3 డిజిట్ నెంబర్ మాత్రమే, మనకి 7 డిజిట్ నెంబర్ కావాలి అంటే ఇంకా మనకి 4 డిజిట్స్ కావాలి. ఆ 4 డిజిట్స్ ఏం రాయాలని చెప్పుకున్నాము, స్మాలెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే 4 టైమ్స్ రిపీట్ చేయండి. 1 2 3 4. సో 1 2 3 4 5 6 7. 7 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్, 7 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ గుర్తుపెట్టుకున్నాము. ఆ తరువాత చూడండి, ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ 6 డిజిట్ నంబర్ బై యూజింగ్ 5021. సో ఇప్పుడు 0 వచ్చిందమ్మా, 0 వచ్చింది. వీటిని ఉపయోగించి స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. ఇప్పుడులాగా సేమ్ జనరల్ గా స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఎలా రాస్తామమ్మా, 0 1 2 5. ఇదే కదా జనరల్ గా స్మాలెస్ట్ అంటే. వీటిని ఉపయోగించి స్మాలెస్ట్ నెంబర్ రాయాలంటే ఎలాగ రాయాలి. ఆ తర్వాత ఏం చేయమని చెప్పాను, వీటిని ఎంటర్ చేంజ్ చెయ్యాలి అని చెప్పాను. అంటే 1025. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇందులో చిన్న నెంబర్స్ ఏమమ్మా 0 కదా. ఇప్పుడు మనకి దీన్ని ఉపయోగించి ద స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అన్నాడు. సో ఇంతకు ముందు మనం ఏం చేసామంటే 6 డిజిట్ కావాలంటే ఇది చిన్నది కాబట్టి ఇటువైపు 2 1s పెట్టాము, పెట్టేస్తే ఇది 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అయిపోయింది. కానీ ఇప్పుడు 0 ఉంది, దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు కదా. చూడండి ఒకసారి, 1025 ఉంది కదా. ఇప్పుడు ఈ మధ్యలో 0 ఇన్సర్ట్ చేశాను అనుకోండి, నేను మధ్యలో 2 zeros అంటే ఎలా వస్తుంది నెంబరు, 100025. సో ఈ రెండు నెంబర్లో ఏది స్మాలెస్ట్ నెంబర్ అమ్మా, ఇదే కదా స్మాలెస్ట్ నెంబర్. సో 0 వచ్చేటప్పుడు చూసుకోండి, చివరిలో యాడ్ చేయకూడదు, 0 యాడ్ చేయాలి. 0 మనం యాడ్ చేయాలి. ఇది స్మాలెస్ట్ నెంబర్, 6 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. చూడండి, 0 లేనప్పుడు ఒకలా రాయాలి, 0 ఉన్నప్పుడు ఒకలా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 03 03 నేను చేస్తాను అనుకోండి, అప్పుడు ఎలా రాస్తామమ్మా, 1 2 3 5. ఇప్పుడు 6 డిజిట్ కాబట్టి 1 2 అంతే, 1లో 2 పెట్టేస్తే సరిపోయింది. కానీ 0 వచ్చేటప్పుడు మాత్రం ఎలా చెప్పుకున్నాము, ఆర్డర్లో ముందు రాస్తే 0125, బట్ ఈ నెంబర్ ఎలా రాయకూడదు, 1025. ఈ విధంగా రాయాలి స్మాలెస్ట్ నెంబర్. మరి ఇప్పుడు 6 డిజిట్ నెంబర్ కాబట్టి ఈ అన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి 0నే రిపీట్ చేయాలి. మనం ఏదైతే స్మాలెస్ట్ నెంబర్ ఉందో దాన్ని మాత్రమే రిపీట్ చేయాలి. సో ఈ మధ్యలో రిపీట్ చేస్తాం, 100025. సో ఇక్కడ 6 డిజిట్స్ ఉన్నాయమ్మా, మనకి 6 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్. మరి గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుందాం. వీటిని ఉపయోగించి గ్రేటెస్ట్ నెంబర్ రాయాలి. జనరల్ గా గ్రేటెస్ట్ నెంబర్ ఏం రాస్తామమ్మా, 5 3 2 1 0. ఇదే కదా, ఇదే కదా గ్రేటెస్ట్ నెంబర్. అంటే 3 ఇవ్వలేదు మనకి, ఓకే 3 లేదు ఇక్కడ. యాక్చువల్ గా 3 లేదు మనకి, 3 జనరల్ గా ఇచ్చాం మనం. 5021 కదా. గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటే ఏం రాస్తామమ్మా, ఎలా రాయాలి మీకు ముందు ఆల్రెడీ తెలుసు. 5 ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ రాస్తాము, ఆ తర్వాత గ్రేటెస్ట్ నెంబర్ 2, ఆ తర్వాత 1, తర్వాత 0. ఇది జనరల్ గా ఈ 4 డిజిట్ ని యూజ్ చేసి గ్రేటెస్ట్ నెంబర్ ఈ విధంగా రాస్తాం. కానీ మనకి ఏం అడిగాడు, 6 డిజిట్ నెంబర్ అడిగాడు, 6 డిజిట్ నెంబర్ అడిగాడు. కాబట్టి సేమ్ దీనికి లెఫ్ట్ సైడ్ 6 డిజిట్స్ అంటే 2 డిజిట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. 5 5. ఇప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ 5 కాబట్టి 5 5 యాడ్ చేస్తే సరిపోతుంది. సో 0 ఉన్నా లేకపోతే అంటే ప్రిసీడ్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మనం గ్రేటెస్ట్ నెంబర్ చెప్పుకోలేదు కదా. చూడమ్మా, ఇక్కడ గ్రేటెస్ట్ నెంబర్ మనం చెప్పుకోలేదు కదా, చూద్దాం ఒకసారి. ఆర్డర్ లో రాయండి. ఫస్ట్ గ్రేటర్ నెంబర్ 5, ఆ తర్వాత 4, తర్వాత 3, తర్వాత 1. దిస్ ఇస్ బిగ్గర్ నెంబర్. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఓకేనమ్మా. మరి 6 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నాడు కాబట్టి హైయెస్ట్ ఏది ఉందో దాన్ని మాత్రమే రిపీట్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్ ని రిపీట్ చేయాలి. స్మాలెస్ట్ నెంబర్ అంటే స్మాల్ నెంబర్ ని రిపీట్ చేయాలి. సో 2 times 5 5. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే 0 ఇచ్చేటప్పుడు గ్రేటెస్ట్ నెంబర్ రాయటంలో మనకి ఎటువంటి ప్రాబ్లము లేదు. అందులో అయినా ఇంతకు ముందు చూసినవ్వండి, ఇటువంటి క్వశ్చన్ లో అయినా ఇవ్వండి, ఇటువంటి క్వశ్చన్ లో అయినా లేదా ఇటువంటి క్వశ్చన్ లో అయినా మనకి గ్రేటెస్ట్ నెంబర్ రాయమంటే ఎటువంటి మార్పులు లేవు. బట్ స్మాలెస్ట్ నెంబర్ కి వచ్చేటప్పటికి చిన్న చేంజెస్ అనేవి ఉన్నాయి, చూసుకోండి. సో స్మాలెస్ట్ నెంబర్ కి వచ్చేటప్పటికి ఏం చేయాలమ్మా, 0 ఎట్టి పరిస్థితుల్లో లెఫ్ట్ సైడ్ రాకూడదు. అలాగే 6 డిజిట్స్ 7 డిజిట్స్ నెంబర్ రాయమంటే 0నే రిపీట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మరలా ఇక్కడ మరొక నెంబర్ చెప్తాను చూడండి. మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇవే డిజిట్స్ యూజ్ చేసి ఇవ్వండి అమ్మా,
ఇవే డిజిట్స్ యూజ్ చేసి ఈసారి 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ రాయమన్నాడు. 8 డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. ముందేం చేయాలి? స్మాలెస్ట్ నెంబర్ రాయాలి. సో వాటన్నిటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది? 0. ఆ తర్వాత ఏది? 1. ఆ తర్వాత ఏది? 2. ఆ తర్వాత ఏది? 5. కానీ 0 ఫస్ట్ లో రాయకూడదని మేము ఆల్రెడీ చెప్పుకున్నాము. సో ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే 1025. ఇదేంటిది? ఈ 4 డిజిట్ ని యూజ్ చేసి రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబర్. ఈ 4 డిజిట్ ని యూజ్ చేసి రాయగలిగినటువంటి స్మాలెస్ట్ నెంబర్. బట్ మనకి 8 డిజిట్ నెంబర్ కావాలి. అంటే ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఇంకా మనకి 4 డిజిట్స్ రావాలి. సో ఆ 4 డిజిట్స్ ఏమేయాలమ్మా? ఇందులో ఏదైతే స్మాలెస్ట్ అది మాత్రమే రాయాలి. ఎందుకు? స్మాలెస్ట్ నెంబర్ రాస్తున్నాం కాబట్టి ఇందులో స్మాల్ నెంబర్ ఏదో దాన్నే రిపీట్ చేయాలి 4 టైమ్స్. ఇక్కడ ఏంటి? స్మాలెస్ట్ నెంబర్ 0 కాబట్టి 1 0 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. 1 2 3 4 యాజ్ ఇట్ ఈస్ గా 2 5 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ స్మాలెస్ట్ నెంబర్. ఇదే క్వశ్చన్ 8 డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ముందు గ్రేటెస్ట్ నెంబర్ రాయండి. ఫస్ట్ 5 రాయాలి, తర్వాత 2 రాయాలి, తర్వాత 1 రాయాలి, తర్వాత 0 రాయాలి. ఇప్పుడు రాసాక ఏమవుతుందమ్మా? సో గ్రేటెస్ట్ నెంబర్ 8 డిజిట్స్ కావాలి. మరి గ్రేటెస్ట్ నెంబర్ అడిగేటప్పుడు మనకి బిగ్గర్ నెంబర్ ఏదో దాన్ని మాత్రమే రిపీట్ చేయాలి. ఇంకా ఎన్నిసార్లు రిపీట్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ 4 డిజిట్స్ ఉన్నాయి, మనకి 4 డిజిట్స్ కావాలి. అంటే 4 టైమ్స్ 1 2 3 4. సో దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ 8 డిజిట్స్. సో ఈ విధంగా రాయాలన్న. సో ఇప్పుడు మీకు ఇవి హోంవర్క్ క్వశ్చన్స్. ఈ విధంగా మీరు హోంవర్క్ అయితే చేయాలి. ఇక్కడ చూడండమ్మా, ద స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్ ఫార్మ్డ్ బై స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్ ఇది రాయాలి. దీనికేమో అలాగే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్, అలాగే ఇక్కడ ఇవ్వండి 5 డిజిట్స్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్, అలాగే 7 డిజిట్ స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నంబర్. మీరు డైరెక్ట్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేసి దాని ఆన్సర్ ఏంటో డైరెక్ట్ గా రాశారు. 2 ఆన్సర్స్ వస్తాయి ప్రతి దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 2 5 6 వచ్చింది అనుకోండి ఒక ఆన్సర్, కామా మరొకటి ఏమో 6 5 2 వచ్చింది అనుకోండి. ఇలా ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ వేసేసి ఇది కామా ఇది, అంటే ఈ ఫస్ట్ ఆన్సర్ ఇది సెకండ్ ఆన్సర్ ఇలా పెట్టేస్తే సరిపోతుంది. సెకండ్ క్వశ్చన్ వేసి సెకండ్ ఆన్సర్ 2 టైమ్స్. ఇట్లా మీరు ఈ 4 క్వశ్చన్స్ కి 4 నెంబర్ వేసి కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి అమ్మా. దిస్ ఇస్ ద హోంవర్క్ సమ్స్. అండ్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇంకోటి ఏంటిది? ద నంబర్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ ద గివెన్ డిజిట్స్. అంటే ఈ డిజిట్స్ ని యూజ్ చేసి మనము ఎన్ని నంబర్స్ ని రాయగలము, అది 4 డిజిట్. 4 డిజిట్ నంబర్స్ ను ఎన్ని రాయగలము అని క్వశ్చన్ అమ్మ. మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు? డిజిట్స్ 4 ఇచ్చాడు. ఈ 4 డిజిట్స్ ని యూజ్ చేసి 4 డిజిట్ నెంబర్ మనం రాయాలి. సో 4 డిజిట్ నెంబర్ 5 ఇచ్చాడు, 5 నంబర్స్ ఇచ్చాడు. ఈ 5 నంబర్స్ ని యూజ్ చేసి మనం 4 డిజిట్ నెంబర్స్ ని ఎన్ని రాయగలము అని అడిగాడమ్మా. జాగ్రత్తగా వినండి, దీనికి ఫార్ములా కూడా ఉంది, బట్ నేను ఈజీ వేలో చెప్తాను, తర్వాత ఫార్ములా మాట్లాడదాం. డిజిట్స్ ఏవైనా మనకు అనవసరం అమ్మా. చూడండి మనకి ఏమని అడిగాడు? హౌ మెనీ 4 డిజిట్ నెంబర్స్ అన్నాడు. 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలం మనం? జాగ్రత్తగా రాయండి. 4 డిజిట్ నెంబర్ అంటే 1 ఇవ్వండి, ఇక్కడ 4 డిజిట్స్ ఉండాలి అంతే కదా. కొన్ని కామాలు పక్కన పెట్టండి, కామాలు మనకి వద్దు. చూడండి ఒకసారి 4 డిజిట్ నెంబర్ కాబట్టి ఇలా 4 డిజిట్స్ రాసుకున్నాం. చెప్పండి ఇప్పుడు ఇందులో ఈ ప్లేస్ లో మనం ఎన్ని డిజిట్స్ రాయగలం? ఈ 5 ఉన్నాయి కదా, 1. ఇంకోటమ్మా, వితౌట్ రిపిటేషన్, రిపీట్ అవ్వకూడదు, రిపీట్ కాకూడదు. ఈ నంబర్స్ అనేది రిపీట్ కాకూడదు. రిపీట్ కాకుండా ఎన్ని నంబర్స్ ని రాయగలము అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన డిజిట్స్ ఇక్కడ రాసుకోండి. 2 1 4 1 6 1 8 1 అండ్ 1 1. ఓకేనమ్మా. వీటిని ఉపయోగించి మనం 4 డిజిట్ నంబర్స్ రాయాలి. 4 డిజిట్ నెంబర్స్ రాయాలి అంటే ఇక్కడ మనం ఎన్ని నెంబర్స్ రాయాలి? ఫస్ట్ మన దగ్గర ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 డిజిట్ నెంబర్ రావాలంటే ఇక్కడ ఏ నెంబర్ అయినా మనం రాసుకోవచ్చు. ఇందులో 1 2 3 4 5 నెంబర్స్ లో ఏదైనా రాయొచ్చు. అంటే ఇక్కడ ఈ ప్లేస్ లో మనం ఎన్ని నెంబర్స్ రాయొచ్చు? మనము 5 నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి. 5 నెంబర్స్ లో ఏదైనా రాయేసుకోవచ్చు, ఏ నెంబర్ అయినా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ రాసామమ్మా. మరి ఇక్కడ ఎన్ని నెంబర్స్ రాయగలం చెప్పండి? సో అంటే 4 డిజిట్ నెంబర్ లో నెక్స్ట్ నెంబర్ రాయాలి అంటే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ మెరలేవు, ఎందుకంటే ఒక డిజిట్ ఇక్కడ వేస్తాం. ఆల్రెడీ ఒక డిజిట్ అనేది ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఈ 5 డిజిట్ లో 4 మనకు అందుబాటులో ఉన్నాయి. అది ఏ డిజిట్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకుందాం, ఈ 1 తీసేయండి, ఎందుకంటే ఇక్కడ రాస్తాం అనుకుందాం. ఇప్పుడు ఏమున్నాయి? 1 2 3 4 ఉన్నాయి. సో ఇక్కడ 4 నెంబర్స్ ఫిల్ చేయొచ్చు మనం.
ఈ 4 నెంబర్స్ లో ఏ నెంబర్ అయినా ఫిల్ చేయొచ్చు. అయిపోయింది. ఆ తర్వాత ఒక నెంబర్ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ ఫిల్ చేయొచ్చు? ఈ 3 నెంబర్స్ లో ఏదైనా ఫిల్ చేయొచ్చు. అంటే 3. అండ్ ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఇంకా ఈ ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మన దగ్గర? 2 నెంబర్సే ఉన్నాయి. కాబట్టి ఈ 2 నెంబర్స్ లో ఏదైనా ఫిల్ చేయొచ్చు. సో వీటి మధ్యలో ఇంటూ పెట్టేస్తే సరిపోయింది. ఇన్ని నెంబర్స్ మనము వీటిని ఉపయోగించి రాయొచ్చమ్మా 4 డిజిట్ నెంబర్స్. అంటే ఈ 5 డిజిట్ ని ఉపయోగించి ఎన్ని 4 డిజిట్ నెంబర్స్ రాయొచ్చు మనం? ఇన్ని అంటే ఎన్ని? 5 4s are 20, 20 3s are 60, 60 2s are 120 నెంబర్స్ రాయొచ్చు మనము. 120 నెంబర్స్ ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూద్దాం చూడండి. 2 4 6 8 ఇది ఒక 4 డిజిట్ నెంబర్ అయినా ఇలా వీటిని ఈ 5 డిజిట్ ని ఉపయోగించి ఇలా 4 డిజిట్ నెంబర్స్ మనం 120 రాయవచ్చు. అర్థమైందా అందరికీ? ఫస్ట్ ఫార్ములా కూడా ఉందమ్మా, ఫార్ములా చెప్తాను, నో ప్రాబ్లం. ఫార్ములా తర్వాత మాట్లాడదాం. ఏం చేయాలి? 5 ఇగోండి మొత్తం డిజిట్స్ 5 రాయొచ్చు మనం. 5 అందుబాటులో ఉన్నాయి. 5 into 4 into 3 into 2. మరొక క్వశ్చన్ చెప్తాను చూడండి. దీనికి ఎగ్జాంపుల్ గా మరొక క్వశ్చన్ చెప్తాను, మీకు క్లియర్ గా ఉంటుంది. మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. చూడమ్మా ఇక్కడ మరొక క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈసారి 4 డిజిట్ ఇచ్చాం కదా, ఇప్పుడు 5 డిజిట్ నెంబర్ ఇద్దాం. 5 డిజిట్ నెంబర్ రాయాలి. డిజిట్స్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇస్తాను. ఇదే 2 4 6 8 1 2 3 2 మెరదు రిపీట్ అవ్వకూడదు కదా, రిపీట్ అవ్వకుండా ఇద్దాము. ఇది తీసేయండి అమ్మా. మరి కొన్ని నెంబర్ 2 4 6 8 1 7 అండ్ 9 అనుకుందాం. వీటిని ఉపయోగించి 5 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలము అని అడిగాడు అనుకోండి. ఏం చేయాలి? 5 డిజిట్స్ కాబట్టి 5 1 2 3 4 5 5 బ్లాంక్స్ పెట్టుకున్నామా. ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ప్లేస్ లో ఈ ప్లేస్ లో మనం ఎన్ని నంబర్స్ ని ఫిల్ చేయవచ్చు? ఇటు నుండి రావచ్చు లేదా ఇటు నుండి అయినా రావచ్చు అమ్మా, నో ప్రాబ్లం. సో ఎన్ని ఫిల్ చేయొచ్చు అంటే 1 2 3 4 5 6 7 నంబర్స్ ఉన్నాయి మన దగ్గర. 7 నంబర్స్ లో ఏవైనా ఫిల్ చేయొచ్చు కాబట్టి ఈ ప్లేస్ లో మనం 7 రాసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ ఫిల్ అయిపోయింది, తీసేద్దాం. ఇప్పుడు ఈ ప్లేస్ లో ఎన్ని నెంబర్ ఫిల్ చేయొచ్చు మనం? 1 2 3 4 5 6. ఈ 6 నంబర్స్ లో ఏ నెంబర్ అయినా ఫిల్ చేయొచ్చు కాబట్టి 6 అయిపోయింది. దీన్ని తీసేద్దాం. ఆ తర్వాత ఈ ప్లేస్ లో మనం ఎన్ని నెంబర్ ఫిల్ చేయొచ్చు? 1 2 3 4 5 నంబర్స్ ఫిల్ చేయొచ్చు. సో ఒక నెంబర్ తీసేద్దాం. అమ్మ ఇవే రాయాలని లేదు, అంటే వాటినే క్యాన్సిల్ చేయాలని లేదు. ఏ నెంబర్ అయినా ఒక నెంబర్ క్యాన్సిల్ చేయాలంటే ఇంకేం కాదు. ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ లో మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 ఇది తీద్దాం 3. ఎప్పటికి మీకు అర్థమైపోయి ఉంటది. గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో దాని నుండి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చేయాలి. ఇంటూ 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 వీటన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేది నంబర్ ఆఫ్ డిజిట్స్. ఓకే సారీ నెంబర్ ఏంటమ్మా 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి రావడం జరుగుతుంది. ఈ విధంగా రాయాలి. దీనికి ఫార్ములా కూడా ఉంది. మన ఫార్ములా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి అమ్మా, ఎన్పిఆర్ ఫార్ములా ఎన్పిఆర్. సో వీటిని ఉపయోగించి మన 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని వచ్చాయి? 120 వచ్చాయి కదా. ఫార్ములా యూజ్ చేసి కూడా రాద్దాం. ఇప్పుడు చెప్తాను చూడండి. మరి ఇక్కడ ఎన్ అంటే ఏమిటి అంటే టోటల్ నంబర్స్, టోటల్ నంబర్స్. ఆర్ అంటే ఏమిటి అంటే మనం ఎన్ని డిజిట్స్ ని యూజ్ చేస్తున్నాము అనేది, ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ యూజ్డ్. ఎన్ని డిజిట్స్ అయితే యూజ్ చేస్తున్నామో అది ఆర్. అంటే ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఎన్ వాల్యూ ఎంత? మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? 1 2 4 6 8. ఇదిగోండి అక్కడ ఒకటి 1 ఉంది కదా, 1. మొత్తం 1 2 3 4 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ వాల్యూ 5. ఎన్ వాల్యూ 5. మనము ఎన్ని డిజిట్ నెంబర్ రాయాలి? 4 డిజిట్ నెంబర్ రాయాలి. కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అమ్మ. అది గుర్తుపెట్టుకోండి. ఎన్ అంటే టోటల్ డిజిట్స్. ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ అయితే ఇచ్చారో దాన్ని ఎన్ అంటాం. 5 డిజిట్స్ ఇచ్చారు. ఆర్ అంటే ఏమిటంటే మనము ఎన్ని డిజిట్ నెంబర్ రాయాలి? 4 డిజిట్ నెంబర్ రాయాలి. సో 4 డిజిట్ నెంబర్ రాయాలి కాబట్టి R4. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే ఎన్పిఆర్ అన్నాం కదా. ఇందులో ఎన్ అంటే 5, పి అలాగే ఉంచండి, ఆర్ అంటే 4. సో దీన్ని ఎలా రాయాలంటే ఫార్ములా 5 నుండి మొదలుపెట్టి 4 నెంబర్స్ వరకు రాయాలి. 4 నెంబర్స్ రాయాలి అంటే 5 ఇంటూ తర్వాత 4 ఇంటూ ఒక్కొక్కటి డౌన్ చేసుకుంటూ రావాలమ్మా. 3 ఇంటూ 2 4 నెంబర్స్ రాయాలి. 1 2 3 4 సరిపోయిందా? 4 నెంబర్స్ వరకే రాయాలి.
మీకు ఆల్రెడీ ఇప్పుడు చూడండి, ఇది 5 4 జార్ 20, 23 జార్ 60, 62 జార్ 120 సరిపోయిందా లేదా? ఇది దిస్ ఇస్ ద ఫార్ములా. ఫార్ములా లేకుండా మీకు చెప్పాను, ఇది ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఇచ్చాడమ్మా 5p3 అని ఇస్తే దీని అర్థం ఏంటి తెలిసిన? 5 ని ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ రావాలి. అలా ఎన్నిసార్లు తగ్గించాలి? జస్ట్ 3 టైమ్స్. అంటే 4 into 3 ఇలా 3 టైమ్స్ తగ్గించాలి. లేదా 5p2 అన్నాడు అంటే దీని అర్థం ఏంటి? 5 ని ఒక్కొక్క నెంబర్ తగ్గించుకుంటూ ఎంతవరకు రావాలి? 2 నెంబర్స్ తగ్గించాలి. అంటే 5 into 4 ఇంతే అయిపోయింది. లేదా ఇంకోటి ఇస్తాను 6p2 అంటే దాని 6p5 వద్దాం. 6p5 అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ 6 ని ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రావాలి. అలా ఎన్ని నెంబర్స్ వేయాలి? 5 నెంబర్స్ రాయాలి. అంటే 6 5 4 3 and 2 ఈ విధంగా 5 టైమ్స్ వరకు తగ్గించుకుంటూ రావాలి. వస్తే మనకి ఈ నెంబర్ అనేది రావటం జరుగుతుంది. ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసుకోవడం మనం దీన్ని చేయొచ్చు. నెక్స్ట్ జీరోస్ ఇచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి చూడమ్మా. జీరోస్ ఇచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పటిలాగే సేమ్ ఇవ్వండి 4 డిజిట్ నెంబర్ రాయమన్నాడు. మనకి ఉపయోగించవలసినటువంటి నెంబర్లు ఏంటంటమ్మా 7 2 0 4 and 3. ఇవ్వండి అంటే 3 ఎక్కడ ఉంది? సో 7 2 0 4 3 వీటిని ఉపయోగించి 4 డిజిట్ నెంబర్ రాయాలి. సో 4 డిజిట్ నెంబర్ అయితే మీకు ఏం చెప్పుకున్నామమ్మా? ఫస్ట్ 1 2 3 4 పెట్టమన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం ఎన్ని డిజిట్స్ రాసుకోవచ్చు? ఇంతకు ముందు ప్రకారం 1 2 3 4 5 రాయొచ్చు అంతే కదా. కానీ మీకు ఇంతకు ముందే చెప్పాను, ఫస్ట్ ప్లేస్ లో 0 రాయటానికి లేదు. ఎందుకు? దానికి వాల్యూ లేదు. అంటే మనకి ఈ ప్లేస్ లో రాయటానికి ఇక్కడ 5 నంబర్స్ అందుబాటులో లేవు. 0 రాయకూడదు. అంటే ఈ ప్లేస్ లో రాయడానికి మనకి 1 2 3 4 నంబర్స్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మనం ఎన్ని రాయగలము? కేవలం 4 డిజిట్స్ మాత్రమే. ఈ 4 డిజిట్స్ లో ఏవో ఒకటి మాత్రమే రాయగలము. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని డిజిట్స్ అంటే ఒక డిజిట్ ఇక్కడ యూజ్ చేసాం కాబట్టి ఒక దాన్ని తీసేయండి అమ్మా. ఒక డిజిట్స్ తీసేయండి. తీసేస్తే ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? ఇంకా ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 1 2 3 4 0 కూడా రాయొచ్చు. సెకండ్ ప్లేస్ కాబట్టి 0 కూడా రాయొచ్చు. కాబట్టి మనకు మరలా 4 ప్లేసెస్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరొకటి తీసేయండి. ఇప్పుడు మరలా 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రాయొచ్చు? 3 ఏదైనా రాసుకోవచ్చు. తీసేయండి. ఆ తర్వాత ఇక్కడ 2 రాసుకోవచ్చు. సో ఇది నెంబర్. ఇక్కడ ఇంటూ అమ్మ 0 ఉండేటప్పుడు ఈ విధంగా ఇది అంతా కూడా వితౌట్ రిపిటేషన్ లేకుండా, రిపిటేషన్ ఉండే కూడా ఉంటుంది. అది మనం ఎలాగో చూద్దాం. రిపిటేషన్ ఉండేటప్పుడు కూడా నెంబర్స్ రాయొచ్చు. సో వితౌట్ రిపిటేషన్ ఈ విధంగా 4 into 4 into 3 into 2 మల్టిప్లై చేయండి. 4 4 16 into మొత్తం ఇదంతా మల్టిప్లై చేస్తే ఎంత ఆన్సర్ వస్తుందో అది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనమ్మా? ఈ విధంగా మనకి నెంబర్స్ అనేది రాయొచ్చు 0 ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 4 డిజిట్ నెంబర్ కి ఇలా ఇచ్చాను నెంబర్ నేను 720043 అని ఇచ్చాను. ఇప్పుడు యూజ్ చేసి ఎలా రాయగలమంటే ఇక్కడ చూడండి 4 డిజిట్ నెంబర్ అంటే మరలా 1 2 3 4 రాసుకోవాలి. సో ఇక్కడ రాయటానికి ఎన్ని డిజిట్స్ అందుబాటులో మనకు ఉన్నాయి? 1 2 3 4 మాత్రమే. ఎందుకు? ఈ జీరోని ఫస్ట్ ప్లేస్ లో రాయటానికి లేదు కాబట్టి 4 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత ఈ ప్లేస్ లో ఎన్ని డిజిట్స్ రాసుకోవచ్చు? సో ఒక డిజిట్ రాస్తాము అనుకుందాము. ఇది ఇంకా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఎందుకంటే 0 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఆ తర్వాత ఎన్ని ఉంటాయి? 5 అంటే ఒకటి పోతే 4 మరొకటి పోతే 3 ఈ విధంగా ఇంటూ పెట్టి రాయొచ్చు. ఇది 0 ఉండేటప్పుడు ఈ విధంగా నంబర్స్ అయితే మనం రాయాలమ్మా. ఓకేనా? నెక్స్ట్ హౌ మెనీ 4 డిజిట్ నంబర్స్ కెన్ బి రిటన్? ఇప్పుడు ఫార్ములా అనుకున్నాం కదా. ఇవ్వండి ఫార్ములా కావాల్సిన వారు ఫార్ములా రాసుకోవచ్చు. ఏంటిది? NPR మైనస్ n-1 into PR-1 అంటే దీని అర్థం ఏమిటి అంటే ఇక్కడ చూడమ్మా n అంటే టోటల్ నంబర్స్ మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 1 2 3 4 అండ్ ఇది ఒకటి 5 ఉన్నాయి. సో n వాల్యూ 5 అండ్ R వాల్యూ మనం ఎన్ని డిజిట్ నెంబర్ రాయాలనుకుంటున్నాం? 4 డిజిట్ నెంబర్. సో R అనేది 4. మరి ఇక్కడ ఈ 1 ఏంటి సార్ అంటే జీరోస్, నెంబర్ ఆఫ్ జీరోస్. ఒక 0 ఉంది కాబట్టి n-1 PR-1 రాసాం. ఒకవేళ ఇక్కడ 2 జీరోస్ ఉంటే n-2 PR-2 అని రాసుకోవాలి. లేదు 3 జీరోస్ ఉన్నాయి, అప్పుడు ఇక్కడ n-3
p r-3 రాయాలి. ఇది ఫార్ములా యూజ్ చేసుకోవడం మీరు కావాలనుకుంటే ఆ సమ్ అనేది చేయొచ్చు. ఇక్కడ ఫార్ములా యూజ్ చేసి మనం చెప్పట్లేదు. తరువాత చూద్దాం. హౌ మెనీ 3-digit numbers can be written using digits 5, 4, 8 and 7 with repetition. చూడండమ్మా, రిపీట్ చేస్తూ ఏంటంటే డిజిట్స్ ఇచ్చాడు 5, 4, 8 and 7. ఈ 4 నంబర్స్ ని ఉపయోగించి ఈసారి రిపీట్ చేయొచ్చు. అంటే ఉపయోగించిన నంబర్ ను మరలా ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఇచ్చాడమ్మా. దీంతో ఎన్ని నంబర్స్ రాయగలము అంటే 1, 2, 3, 2, 3, 1 3-digit నెంబర్ రాయాలనుకోండి 2, 3, 1 అలాగే 3, 1, 2 ఇలా రాయొచ్చు వితౌట్ రిపిటేషన్. అదే రిపిటేషన్ చేస్తూ రాయమంటే అనుకోండి 3, 3, 3 అది 3-digit నెంబరే, 2, 2, 2 అది 3-digit నెంబరే, అలాగే 3, 2, 2 అది 3-digit నెంబరే, అలాగే 1, 1, 1 ఇది 3-digit నెంబరే. అంటే ఇంతవరకు మనం ఈ విధంగా నేర్చుకున్నాం వితౌట్ రిపిటేషన్. ఇప్పుడు రిపీట్ చేయొచ్చు. ఇచ్చిన నెంబర్ రిపీట్ చేస్తూ రాయొచ్చు. అప్పుడు ఎలా రాస్తాం? ఎన్ని 3-digit నెంబర్ కాబట్టి 1, 2, 3 బ్లాంక్స్ పెట్టుకోండి. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ ఫస్ట్ ప్లేస్ లో రాయడానికి ఎన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి? 1, 2, 3 4 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 4. మరి ఎక్కడ ఎన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి? ఎక్కడ ఎన్ని నెంబర్స్? ఇంతకు ముందు మనం నెంబర్స్ రిపీట్ కాకూడదు కాబట్టి ఒక నెంబర్ని కట్ చేసేవాళ్ళని. ఇప్పుడు కట్ చేయకూడదు. ఎందుకు? ఈ ప్లేస్ లో కూడా ఈ 4 నెంబర్లో ఏ నెంబర్ అయినా ఉపయోగించుకోవచ్చు. ఎందుకు? ఇక్కడ ఏమన్నాం? విత్ రిపిటేషన్. రిపిటేషన్ అన్నాము. విత్ రిపిటేషన్ అంటే ఇవి మరలా రిపీట్ అవ్వచ్చు. ఇంతకు ముందు రిపీట్ కాకూడదు అన్నాం కాబట్టి ఒక్కొక్క నెంబర్ ని క్యాన్సిల్ చేస్తాం. ఇప్పుడు అలా కాదు. ఇందులో 4 digits రాసుకోవచ్చు. ఇందులో కూడా ఈ 4 digits లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఇందులో కూడా ఈ 4 digits లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. అంటే 4 into 4 into 4 సో 64 నెంబర్. 4 4 16, 16 4 64 నెంబర్స్ అనేది మనం ఇవి యూజ్ చేసి రిపీట్ అవుతూ రాసుకోవచ్చు. మరి ఒక నెంబర్, చిన్న నెంబర్ తీసుకుందామా? 3, 1, 5 అని ఇచ్చాను. 3 నెంబర్స్ ఇచ్చాను. ఇప్పుడు 2-digit నెంబర్ రాయమన్నాడు. 2-digit నెంబర్ రిపిటేషన్ తో రాయమంటే ఏం చేయాలమ్మా? 2-digit నెంబర్ కాబట్టి 2 పెట్టాలి. ఇక్కడ మనకి ఎన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి? 1, 2, 3. ఈ 3 నెంబర్స్ లో ఏ నెంబర్ అయినా రాయొచ్చు కాబట్టి 3 నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఈ ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ అందుబాటులో ఉన్నాయి? రిపిటేషన్ కాబట్టి ఇవన్నీ ఉంటాయి, క్యాన్సిల్ చేయకూడదు. 3 ఉంటాయి. సో 3 into 3 9 నెంబర్స్ మనం వీటిని ఉపయోగించి రాయొచ్చు. 2-digit నెంబర్స్ ఎంత రాయొచ్చమ్మా? 9 నెంబర్స్ అయితే మనం ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది మరి దీనికి ఫార్ములా ఏంటి అంటే ఇదిగోండి n పవర్ r ఫార్ములా. సేమ్ ప్రొసీజర్. ఇక్కడ n అంటే టోటల్ డిజిట్స్ ఎన్ని? ఇది 1, 2, 3, 4. ఇక్కడ n అంటే 4. ఈ r అంటే ఏమిటి? మనకి ఎన్ని డిజిట్ నెంబర్స్ కావాలో అది 6. 3-digit నెంబర్ కావాలి కాబట్టి 3. సో 4 క్యూబ్ అంటే 4 into 4 into 4 4 4 16, 16 4 64. ఇంతకు ముందు అదే కదా వచ్చింది మనకి ఫార్ములా. ఇది n పవర్ r. ఇంకొక క్వశ్చన్ ఏం చెప్పాను నీకు? ఇదిగోండి ఫార్ములా యూజ్ చేసి ఇక్కడ ఇదిగోండి ఇవి ఇచ్చాను కదా. ఎంత అంటే n అంటే 3 అమ్మ. ఇక్కడ అదే r అంటే 2-digit నెంబర్ అడిగాను కాబట్టి 2. సో n పవర్ r అంటే n అంటే 3 పవర్ r అంటే 2. సో 3 into 3 9. ఇక్కడ కూడా 9 వచ్చిందా లేదా? సో ఈ విధంగా ఫార్ములా యూజ్ చేసి కూడా మనము ఈ విధంగా ఈజీగా రాయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ హోంవర్క్ సమ్స్. ఇవ్వండి హోంవర్క్ సమ్స్ ఇవమ్మా. ఇవైతే మీరు హోంవర్క్ సమ్స్ ఈ 4 క్వశ్చన్స్ మీరు చేయండి. వీటిని మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. హౌ మెనీ 3-digit numbers 3-digit numbers can be written using the digits 4, 6, 8, 3 without repetition. ఇదిగోండి ఇది మెయిన్ మీకు. వితౌట్ రిపిటేషన్ ఎలాగా? విత్ రిపిటేషన్ ఎలాగా? ఇది విత్ రిపిటేషన్ వితౌట్ రిపిటేషన్. ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాను. ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0 ఉంది. ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0 ఉంది. ఈ ఫస్ట్ రెండు కూడా వితౌట్ రిపిటేషన్, ఇది విత్ రిపిటేషన్. ఈ విధంగా ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇటువంటి క్లాసెస్ మీకు రిపీట్ కావాలంటే కేవలం జస్ట్ మన వీడియోని లైక్ చేసేసి మీ ప్రతి ఫ్రెండ్ కి కూడా షేర్ చేయండి. సో నెక్స్ట్ మరొక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీ ముందుకు వస్తాను. బై.